హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి చిన్న ప్రార్థనతో మొదలు పెడదాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమః విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ మంచి వాళ్ళకి చెడు ఎందుకు జరుగుతుంది అనే విషయం పైన మనం ఈరోజు చర్చిద్దాము. అయితే ఈ లోకంలో కొంతమంది చాలా చాలా ధర్మపరంగా మరియు ఆధ్యాత్మిక పరంగా తమ యొక్క జీవితాన్ని నిర్వహిస్తున్నారు. కానీ వారి జీవితంలో అనేక దుఃఖాలు వస్తాయి. కానీ కొంతమంది చాలా పాపకార్యాలు చేస్తూ హాయిగా తిరుగుతూ చాలా హాయిగా బతుకుతూ ఉంటారు. మరి ఇది ఎలా సాధ్యమని అనే ప్రశ్న మనకు రావచ్చు. దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ నేను ఒక పెద్ద తప్పు చేశాను అనుకోండి, నాకు 5 సంవత్సరాల జైలు శిక్ష వచ్చింది. నేను జైలుకి వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత నేను మంచివాడిలాగా మారిపోయాను, నన్ను వదిలేస్తారా అండి అని నేను జైలు వాళ్ళని అడిగితే నన్ను వదులుతారా అండి? వదలదు కదా. అదేవిధంగా మనం ఇప్పుడు మంచివాడిలాగా మారినా మన గతంలో చేసిన కర్మ ఫలితాలు అనుభవించవలసి వస్తుంది. అయినా కానీ భగవద్గీతలో కృష్ణుడు మనకు మాట ఇస్తున్నారు, అహం త్వం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః. మనం ఒకవేళ భక్తి యోగ మార్గం ద్వారా భగవంతుని భక్తి చేస్తే, భగవంతుని సేవ చేస్తే గనక మన అకౌంట్లో ఉన్నటువంటి కర్మ ఫలితాలన్నీ తగ్గి శూన్యమయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ కలియుగంలో మనకు భక్తి మార్గం అనేది చాలా అవసరం, మరియు అలాగే భగవంతుడి సేవ అనేది కూడా చాలా అవసరం. ఆ విధంగా అనమాట. అయితే కర్మ ఫలితాలు అంటే, కర్మలు అంటే మనం చేసే పనులు, కర్మ ఫలితాలు అంటే మనం చేసే పనులలో వచ్చే ఫలితాలు. ఇవి 3 రకాలు: పాపకర్మలు, పుణ్యకర్మలు, సత్యకర్మలు అనమాట. ఈ విధంగా అనమాట. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హరే కృష్ణ.